లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను విజయ్. సినీ రచయిత అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కర్ణుడిని హీరోని చేస్తూ కల్కి సినిమాలో ఆ క్యారెక్టర్ని రూపొందించారని, ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నానంటూ ఆయన మాట్లాడారు. దీని గురించి మాట్లాడదాం. అసలు కర్ణుడిని గొప్పవాడా, లేదంటే అనంత శ్రీరామ్ చెప్పినట్టు గొప్పవాడు కాదా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు కృష్ణసుధి గారు. నమస్తే గురుగారు. నమస్తే. అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు, కర్ణుడు హీరో కాదు, మరి విలన? ఇప్పుడు స్పర్శాదోషం అంటారు. మనకి ఇంగు కట్టిన గుడ్డ అని చెప్పేసి మాట్లాడుతుంటారు. దుర్యోధనుడితో ఉన్నందువల్ల కర్ణుడి యొక్క గొప్పతనం మొత్తం కూడా ఒక ఛాయలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవాళ రోజున కర్ణుడిని గొప్పగా చెప్పడం ఇవాళ కొత్త కాదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు దాన వీర శూర కర్ణ, అది ఎంత సంచలనమో. ఇవాళకి ప్రతి ఒక్క నటుడు తన జీవితంలో ఒక్కసారైనా సరే ఆ దాంట్లో ఉన్న డైలాగ్ ఒకటైనా తన నోటితో పలకాలని చెప్పి తప్పిస్తూ ఉంటారు. లేదు దానికి సంబంధించినటువంటి అదే రకమైనటువంటి ఒక వరుసలో అలాంటి డైలాగ్స్ రాసుకొని వాళ్ళు చెప్పి ఏదో ఒక సందర్భంలో అది అంత గొప్పదే అని చెప్పేసి ఆ విధమైనటువంటి భావంతో చాలామంది ఉంటుంటారు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు ధర్మం అనేది కలియుగంలో ఒక పాదంతో నడుస్తుంది, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడుస్తుంది. అక్కడ ప్రతి మనిషిలోనూ సగం మంచి సగం చెడు ఉంటుంది. ద్వాపర యుగంలో త్రేతాయుగానికి వచ్చి 3 పాదాలతో నడుస్తుంది. అలానే సత్యయుగానికి వెళ్తే 4 పాదాలతో ధర్మం నడుస్తుంది. ఇక్కడ కాలాన్ని బట్టి కూడా వ్యక్తి యొక్క గొప్పతనము, అలానే మంచి ధర్మము అధర్మము 2 ఉంటాయి. దీంట్లో కర్ణుడి గురించి అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కర్ణుడు పుట్టుకొని తీసుకోండి, మనకు భారతం చెప్పింది ఉదాహరణ కింద. కుంతికి సూర్యుడు వరప్రసాదంగా జన్మించినవాడు. సూర్యుడు సర్వ జగత్తుకు సాక్షిపోతాం. ఎందుకంటే కర్మకి 9 మంది సాక్షులట. సూర్య సోమో యమకాలో మహాభూతాని పంచశ కర్మణో నవసాక్షిణ. పంచభూతాలు, కాలుడు, అలానే వచ్చే సూర్యచంద్రులు, ఈ 9 మంది మనం చేసే పనికి కర్మసాక్షుల కింద. అలాంటిది సూర్యుడికి ఉన్నటువంటి తేజంతో పుట్టినటువంటి కర్ణుడు అసలు గొప్పవాడు కాదంటాం తప్పంటాను. అయితే ఆయన తన యొక్క స్థితిని ప్రకటించుకునే ప్రయత్నంలో దుర్యోధనుడు ఆకర్షించబడ్డాడు. ఆకర్షించిన దుర్యోధనుడు కర్ణుడిని చేజారకుండా కాపాడుకోవడం కోసం రాజ్యం ఇచ్చాడు. అయితే దీంట్లో ఇంకొక వ్యాఖ్య కూడా ఉందండి ఆయన మాట్లాడిన దాంట్లో. ఏదో వేరే వ్యక్తి దానం చేసిన రాజ్యంలో ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి సంపదను దానం చేసినంత మాత్రం గొప్ప దానకర్త కాదు అని చెప్పేసి మాట్లాడారు. అది చాలా తప్పండి. అంటే ధర్మరాజు కంటే గొప్పవాడు కాదు కదా? ధర్మరాజు కంటే కూడా గొప్పవాడు చాలా విషయంలో. కృష్ణుడే చెప్పాడు, కృష్ణుడే నిరూపించాడు ధర్మరాజుకి. ఎందుకంటే అండి సహజ కవచ కుండలాలతో సహా దానం చేసినవాడు. ఇప్పుడు ఎవరైనా దానం చేసి ఇందాకన్న మాటలో దాంట్లో రాజ్యం ఉంది, దాంతో సంపద ఉంది, ఆ సంపద దానం చేయడం కాదు, తన శరీరానికి సహజంగా ఉన్నటువంటి కవచ కుండలాలు కూడా దానం చేసినాడు. ఎవరున్నారు సార్ అట్లా? శరీరం కోసిచ్చినాడు. శివ చక్రవర్తిని గొప్పగా ఎందుకు చెప్తున్నాం మనం? శివ చక్రవర్తితో పోల్చినప్పుడు దానంలో కర్ణుడు అంతకంటే గొప్ప దాత కాదా? ఒకసారి పాండవుల అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం శ్రీకృష్ణుడు అర్జునుడిని ధర్మరాజుని తను తీసుకొని వెళ్ళి విపరీతమైన వాన కురుస్తున్న పరిస్థితుల్లో మాకేదో నష్టం జరిగింది, వంట చెరుకు కలపలేదు కాబట్టి వచ్చేసి నాకు మంచి ఎండిన కలప కావాలంటారు వంటకి. అప్పుడు ఏదైనా అర్థించి ఇచ్చేటువంటి కర్ణుడు ఎక్కడా దొరకకపోతే తన భవనానికి ఉన్నటువంటి ద్వారాలు తర్వాత వచ్చేసి కలపని మొత్తాన్ని కూడా కొట్టించి వాళ్ళకి దానంగా చేశాడు. ఇది ఒకటే కాదండి, ఇంద్రుడు లాంటివాడు వచ్చి అర్థిస్తే ఇవ్వద్దని చెబుతాడు సూర్యుడు వచ్చి, అయినా సరే తన కవచ కొండలాలు సహా తీసిచ్చేశాడు. అంటే ఇక్కడ దానానికి ద్రౌపది వస్త్రాభరణానికి ఎంకరేజ్ చేశాడు, పక్క నుండి ఉసికొల్పాడు దుర్యోధనుడిని అని కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒకటండి, అదొక కోణం ఇదొక కోణం. కర్ణుడిలో తప్పు లేదని నేను అంటలేదు. కర్ణుడు ఒక రకంగా ఏంటంటే దుర్యోధనుడు ఛాయలోకి వెళ్ళిన తర్వాత సర్ప నీడలో ఉండి తను కూడా సర్పస్వరూపంగా మారిపోయాడు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ దుర్యోధనుడు కలిపురుషుడికి ప్రాధాన్యం కింద చెప్తాడు, ప్రాతినిధి కింద. అందువల్ల దానితో ఉన్నటువంటి నలుగురిని కలిపి దుష్ట చతుష్టయం అన్నారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. మిగతా 99 మంది బ్రదర్స్ని పక్కన పెట్టేసే సన్నదమ్ముల్ని ఈ నలుగురిని మాత్రమే కీలకంగా చెప్పుకుంటూ వచ్చారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, దుష్ట చతుష్టయం. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో తనకు అర్జునుడితో ఉన్నటువంటి వ్యక్తిగత వైరం, ప్రతి సందర్భంలోనూ తను అధికుడిని నిరూపించుకునే ప్రయత్నంలో కొన్ని తప్పులను కూడా తను ఒప్పుకొని ఉండొచ్చు. అంత మాత్రం చేత కర్ణుడిలో ఉన్నటువంటి దానగుణాన్ని కానీ
అలానే పరాక్రమాన్ని కానీ. ఎందుకంటే ఒక కర్ణుడిని నిరోధించడం కోసం కర్ణుడు 6 కారణాలతో చచ్చిపోయాడట. తను నిర్జించబడటానికి కారణం కుంతి చేత, భూమి చేత, గురువు శాపం, బ్రాహ్మణ శాపం, తర్వాత తను శల్యుడు కూడా తన సారథిగా ఉండి అనునిత్యం అదిగో అర్జునుడు చూడు ఎంత పరాక్రమంతో ఉన్నాడు, అర్జునుడు చూసి నువ్వేం తట్టుకోగలుగుతావు, అలా సూటిమోటి మాటలతో కుళ్ళబొడిచినా సరే తన ధైర్యాన్ని ఎక్కడ కొన్ని సందర్భాల్లో అంతకు ముందున్న గంధర్వ సందర్భంలో ఆ ఘోషయాత్రలో ఉన్న దాంట్లో దానికి సంబంధించిన పరిస్థితుల్లో తను చేయలేకపోయి ఉండొచ్చు కానివ్వండి. కానీ కర్ణుడు పరాక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడటం అది కర్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని కానివ్వండి, కర్ణుడి యొక్క గొప్పతనాన్ని కానీ తగ్గించి మాట్లాడటం తగదనే చెప్పాలి. ఇంకో మాట కూడా అన్నారు, ఏమన్నారంటే గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి వదిలేసి పారిపోయిన వ్యక్తి ఎలా వీరుడవుతాడు అని ప్రశ్నించాడు. ఘోషయాత్ర అండి, ఘోషయాత్రలో దాంట్లో అరణ్యపర్వంలో వస్తుంది అది నాకు ఘట్టం. ఆ పరిస్థితుల్లో అక్కడ ఏంటంటే కర్ణుడి వల్ల కూడా కాలేదు. ఇంకా చెప్పాలంటే గోగ్రహణంలో విరాట పర్వంలో కూడా ఆ యొక్క గోవుల్ని విడిపించి అర్జునుడు ఒక్కడే వీళ్ళందరినీ ఓడించాడని కూడా మాట్లాడతాడు. ఇక్కడ ఏంటంటే కర్ణుడికి అర్జునుడి పరాక్రమాన్ని వర్ణించేటప్పుడు ఆ విధంగా వచ్చేసి అప్పటికి అర్జునుడికి తర్వాత కురుక్షేత్రంలో అర్జునుడికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అరణ్య అజ్ఞాతవాసాలకు పూర్వం అర్జునుడి దగ్గర పాశుపతం లేదు. అరణ్యవాసంలో పాశుపతాన్ని సాధించుకున్నాడు. అలానే వచ్చేసి మిగతా కొన్ని శక్తుల్ని ఇప్పుడు అజ్ఞాతవాసం అరణ్యవాసం సమయంలో వాళ్ళు ఆ శక్తుల్ని పొందడం కోసం సమయాన్ని వాడుకున్నారు. అర్జునుడు ఆ విధంగా వచ్చి తన శక్తిని ద్విగుణీకృతం చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కర్ణుడు ఏంటంటే ఇక్కడ దుర్యోధనుడికి సంబంధించినంత వరకు దుర్యోధనుడి యొక్క గొప్పతనాన్ని కాపాడటం, దుర్యోధనుడికి సంబంధించి ఏది అవసరమో లేకుంటే దుర్యోధనుడికి ఏదైతే తనకు ఇష్టమైందో ఆ పని చేయటం వరకే కర్ణుడు పరిమితం అయ్యాడు. అంతేకాకుండా ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి చాలా అవకతవకలను కానివ్వండి, అసమానతలను కానీ ప్రశ్నించిన వ్యక్తిగా కర్ణుడిని తీసుకోవచ్చు. ఇక్కడ పరశురాముడు గురుడు అంత విద్య ఇచ్చి నీకు అవసాన సమయంలో ఉపయోగపడదన్నాడు. ఒక స్త్రీ బ్రాహ్మణ బాలిక నేతి పాత్రను తీసుకువెళ్తుంటే నేతి పాత్ర వచ్చేసేసి మొత్తం నెయ్యిపోతే కింద పడి రథం తగిలి ఆ పాత్ర కింద పడిపోయి నెయ్యిపోతుంది. అదే నెయ్యి కావాలంటే భూమిని పిండి బలవంతంగా తిని దాంట్లోంచి నెయ్యి అంతా తీసిస్తాడు. ఆ భూమి శాపం పెట్టింది. ఇలా ఏంటంటే ఒక్కొక్క కుంతి నా పాండవుల్ని నా కొడుకులు నాకు కావాలంటే అర్జునుని ఒక్కడు తప్పితే నీకు మిగతా వాళ్ళు ఎవరిని ఏం చేయనని మాట ఇచ్చాడు. ఆ యుద్ధంలో వచ్చేసి మిగతా సందర్భాల్లో తను ఎంత నష్టపోతున్నా మిగతా వాళ్ళని మటుకు ఏమీ చేయకుండా తను అవకాశం వచ్చినా కూడా చంపకుండా వదిలేశాడని చెప్పేసి మనకి భారతమే చెప్తుంది. కర్ణపర్వం పూర్తిగా చదివితే మీకు దాని విషయంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు అర్థమవుతాయి. మరి ఆయన కర్ణుణ్ణే ఎందుకు టార్గెట్ చేశారంటారు? అంటే అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఆయన కూడా హైందవుడే, కర్ణుడు కూడా. మరి హైందవ ధర్మానికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, వక్రీకరిస్తున్నారు. చాలా సినిమాల్లో కూడా వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని కూడా మార్చి తీస్తున్నారు అంటే ఆయన మాట్లాడుతున్నారు. వక్రీకరించడం కొన్ని సందర్భాల్లో జరుగుతుందన్నమాట వాస్తవమేనండి. ఎందుకంటే మిగతా మతాల్లో ఉన్నంతగా హైందవ మతంలో చరిత్ర మీద కానివ్వండి, లేదంటే మన సాంప్రదాయాలు ఇతిహాసాల మీద కానివ్వండి వచ్చినంత వ్యంగ్యమైనటువంటి పరిస్థితులు కానీ, మాటలు కానీ, చిత్రాలు కానీ వేరే ఏ భాషలోనూ వేరే ఏ మతంలోనూ రావు. అలా ఏదైనా జరిగితే వెంటనే చాలామంది చాలా రకాలుగా ప్రతిస్పందించి ఒక రకమైనటువంటి భయాందోళనమైన వాతావరణాలు. కానీ హైందవ మతంలో ఏంటంటే హైందవుడు ప్రతి ఒక్కడు వచ్చేసేసి అందరికీ అన్నీ తెలుసు అనుకుంటారు. భారతం నాకు అంతా తెలుసు, భాగవతం నాకు అంతా తెలుసు, రామాయణం అంతా తెలుసు. కానీ చాలా విషయాలు, లోతైన విషయాలు ఎవరికీ తెలియవు. ఎవరైతే గ్రంథపరమైనటువంటి లోతైన విశ్లేషణ, లోతైనటువంటి పఠనం చేస్తారో వాళ్ళకి మటుకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ దీంట్లో కర్ణుణ్ణి ఈ సినిమాలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను చేసిన తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కర్ణుడు ఈ విధంగా తీసుకోవచ్చు కదా. ఆయన దాంట్లో మాట్లాడిన దాంట్లో గత జన్మలో కౌరవ పక్షపాతిగా ఉన్న కారణం చేత తను ఒక శాపగ్రస్తుడో లేకుంటే వచ్చేసి ఒక విధంగా తన యొక్క గొప్పతనం ఒక రకమైనటువంటి నీడలోకో లేకుంటే ఒక రకమైన గుప్తమైపోయింది. ఆ గొప్పతనాన్ని మరలీ తను ఎప్పుడైనా సరే ఒక అవతారంలో కనుక ఏదైనా సాధ్యపడకపోతే భగవంతుడు కూడా తర్వాత అవతారంలో ఆ గొప్పతనాన్ని చూపెడతాడు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మన యొక్క అంశ కర్ణుడి యొక్క ఏదైతే అంశ అయితే ఉందో అది భారతంలో దుర్యోధనుడి చేత చాలా వరకు నిరోధించబడింది. ఆయన గొప్పతనాన్ని ఎంతవరకు దుర్యోధనుడి కింద సహచరుడి కిందగానే మారిపోయాడు తప్పితే కర్ణుడిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం కానివ్వండి, ఒక రకమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి తన యొక్క పూర్తి స్థాయి వ్యక్తిత్వ వికాసం మనకు కనపడలేదు. దాన్ని వచ్చేసేసి తర్వాత జన్మలోనో లేదంటే తర్వాత తను వచ్చే కాలంలో తన యొక్క అంశ అనేది మరో జన్మలో తనకు సంబంధించిన గొప్పతనాన్ని చూపెట్టుకోవడం కోసం దీన్ని వినియోగించుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రామాయణంలో కొన్ని అవ్వలేదండి.
ప్రతి ఒక్కళ్ళు రాముని చూసి చాలా గొప్పగా అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నదానికి ఆయన కొన్ని నియమాల ప్రకారం ఈ జన్మలో ఇది సాధ్యపడదు. కృష్ణావతారంలో అలా తను ఇష్టపడిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. 16,000 మంది గోపికలు, 8 మంది అష్టభార్యలతో కృష్ణావతారం మొత్తం వెలిసింది. కృష్ణావతారంలో ఏదైతే రామావతారంలో తను వాలిని సంహరించాడో, ఎందుకంటే రామాయణం మొత్తంలో చాలామంది వాలిని చెట్టుచాటు నుంచి కొట్టాడు కాబట్టి రాముడు అంత బలవంతుడు కాదు, శక్తివంతుడు కాదు. ఇక్కడ బలాలు బలహీనతలు ఉంటాయి ప్రతిదానికి. అక్కడ రాముడు ఏంటంటే అది జంతువు కాబట్టి నేను వేటాడానని చెప్పి రామావతారంలోనే దానికి వివరణ ఇచ్చాడు. కానీ కృష్ణావతారం నిర్యాణ సమయంలో చెట్టుచాటు నుంచి బోయవాడు వచ్చేసి కృష్ణుడి యొక్క పాదాన్ని గురిపెట్టి పిలిచినప్పుడు అదే విధంగా బోయవాడిని గత జన్మలో నేను చంపాను వాలిని, ఈ జన్మలో నువ్వు వాలి బోయవాడిగా పుట్టావు, నువ్వు నన్ను మళ్ళీ నిర్జించావు అని చెప్పి దానికి అక్కడ వచ్చేసి కర్మ బ్యాలెన్స్ అయింది. ఒక రకమైన కర్మ ఒక రకంగా దాంతో పరిసమానం అయిందని చెప్పి ఆ విధంగా దానికి ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ చేసి చూపెట్టారు. అలానే ఏంటంటే కర్ణుడి దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానివ్వండి, అది మంచికి ఉపయోగపడితే కర్ణుడిని వాళ్ళు వచ్చేసి మనం చాలా గొప్పగాను ఒక దైవంతో సమానంగా చూసేవాళ్ళం. ఎందుకంటే అండి తను పుట్టుక దగ్గర నుంచి ప్రతిదీ సమాజం ప్రశ్నిస్తూనే ఉంది, అయినా కర్ణుడు ఎదుగుతూనే ఉన్నాడు. దానికి రకరకాల కారణాలు. కానీ కర్ణుడి మీద ప్రేమతో దుర్యోధనుడు చేరదీయలేదు. కర్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల కోసమే దుర్యోధనుడు చేరదీశాడు. అది అందరికీ తెలిసిన సత్యం. కర్ణుడి దగ్గర అర్జునుడితో సమానమైన పరాక్రమం ఉంది, అస్త్రశస్త్రాలు ఉన్నాయి కాబట్టి కర్ణుడు అర్జునుడు కొట్టగలడు. అది దుర్యోధనుడికి ఉన్నటువంటి నమ్మకం. సో కర్ణుడు ఉన్నాడు కాబట్టి కౌరవుల టీంలో అంత బలంగా ఉండింది అంతే అండి. కర్ణుడు లేకపోతే అర్జునుడు సమానమైన వీధుడు ఎక్కడ కౌరవ సేనలో ఎవరు ఉన్నారా? 18,000 అక్షోహిణి సైన్యంలో అర్జునుడు ఒక్కడ ఎంత సగం పైన సైన్యాన్ని తనే నిర్జించాడు కురుక్షేత్ర సంగ్రామంలో. ప్రతి యోధుడు కారణం అర్జునుడి చేతిలో ఓడిపోవడమే కారణమైంది. కానీ కర్ణుడు ఏంటంటే తన యొక్క పరిధి, భీష్ముడు నువ్వు నేను ఇద్దరం కనుక యుద్ధంలో ఉంటే పాండవులు తట్టుకోలేరు కాబట్టి భీష్ముడు కర్ణుడిని అవమానించి భీష్ముడు మొత్తం 18 రోజుల యుద్ధంలో 11 రోజులు భీష్ముడే యుద్ధం చేశాడండి. కర్ణుడిని యుద్ధరంగంలో అడుగు పెట్టినవల్ల నువ్వు నేను ఇద్దరం అర్ధరుద్రుడు అన్నాడు. ఎందుకంటే నువ్వు శాపగ్రస్తుడివి కాబట్టి నీవు అర్ధరుద్రుడితో సమానం అన్నాడు. అంటే ఎంత అతిరథ మహారాజులను అందరికంటే యోధునైన కర్ణుడు కూడా కావాలని అవమానించి అర్ధరుద్రుడు అని చెప్పి భీష్ముడు యుద్ధంలో ఉన్నంత వరకు కూడా నువ్వు వచ్చేసేసి నేను యుద్ధం చేయనని చెప్పి అక్కడ ప్రతిజ్ఞ చేయించాడు కర్ణుడి చేత. తద్వారా ఏంటంటే పాండవులకి జయించడం సులభమైంది కౌరవుల్ని. భీష్ముడు ఉన్నాడు, భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణుడు వచ్చాడు, ద్రోణుడు పడిపోయిన తర్వాత కర్ణుడు వచ్చాడు. ద్రోణుడితో పాటు యుద్ధం చేసినా కూడా సైనాధిపతిగా కర్ణుడు ద్రోణుడు తర్వాత అయ్యాడు. తద్వారా ఏంటంటే కర్ణుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తెలిసినవాడు కాబట్టి తెలివిగా భీష్ముడు కొంతవరకు కర్ణుడు నిరోధించాలనే ఉద్దేశంతో తను పక్కన పెట్టాడు. అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అంటే పరాక్రమంలో అర్జునుడు గొప్పవాడే, కర్ణుడికి శాపాలు లేకపోతే కర్ణుడు అంతకంటే గొప్పవాడు. క్యారెక్టర్లో కర్ణుడు గొప్పవాడు 100%. ఎందుకంటే దానంలో కానీ తర్వాత వచ్చే సమాజంలో ఉండేటువంటి తన తపన ఎంతవరకు తన సమాజం గుర్తించాలనే తపంతో కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి కానివ్వండి. కర్ణుడి యొక్క పరాక్రమాన్ని కానీ దానశీలతను కానీ ఇది ఇవాళ ఒక 10 మందికి పూర్తిగా దానం చేయలేని మనం కర్ణుడి యొక్క దానశీలతను గురించి కానీ సహజ కవచకుండలాలతో సహా తీసిచ్చిన కర్ణుడికి మనం ఈ విధంగా మాట్లాడటం నిజంగా మన ధర్మాన్ని మనమే కించపరచుకోవటం. ఇక్కడ భారతం మొత్తం గమనిస్తే కర్ణుడి క్యారెక్టర్ని కృష్ణుడు కానీ ధర్మరాజు కానీ వాళ్ళకున్న శంకలు తీరిన తర్వాత ఎవరూ కూడా కర్ణుడు తప్పని అనలేదు. కానీ ఇవాళ రోజున ఒక రకమైనటువంటి అప్రస్తుతమైన చర్చ ఇది. నిజంగా కర్ణుడి గురించి పూర్తి విశ్లేషణ చేయండి. ఆ రోజున మరి ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ ఇంతకంటే పండితోత్తములు ఉన్నారు. ఆ రోజున రామారావు గారు దానవీర సూరకర్ణ తీసినప్పుడు ఆ రోజున ఎవ్వరూ ఒక్కళ్ళు మాట్లాడలేదే కర్ణుడి గొప్పతనం గురించి అంత గొప్పగా చెప్పినప్పుడు. భీష్మ సినిమా కూడా చూడండి, దాంట్లో కూడా కర్ణుడు గొప్పతనం ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే ఎక్కడా కూడా కర్ణుడిని తక్కువ చేసి మాట్లాడటం ఎవరూ చేయలేదు. ఇదేంటంటే ఏదో తను బాగా తెలుసనేటువంటి తన యొక్క ప్రజ్ఞను ప్రదర్శించుకోవాలనే తాపత్రయంలో కర్ణుడిని అవమానించడమో తక్కువ చేసి మాట్లాడటమో జరుగుండొచ్చు. లేదంటే కొన్నిట్లో తనకు పాత్రత కల్పించబడలేదనేటువంటి అది కూడా ఉండొచ్చు తాపత్రయం. దాంట్లో నాకు ప్లేస్మెంట్ ఇవ్వలేదు, లేదంటే నా పాట తీసుకోలేదను అలా కూడా అనుకోయి ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు అని ఉండొచ్చు. అంటే ఒకటండి ఇవాళ రోజున ఏమైపోయిందంటే పురాణంలో ఉండేటువంటి పాత్రలను కానివ్వండి, లేకుంటే శ్రీకృష్ణదేవరాయల గురించి కూడా కొన్ని ఉద్యమాల్లో ఆయన పెద్ద విగ్రహం ఉంటే తీసుకెళ్ళి నీళ్ళలో పారేశారు. నిజంగా శ్రీకృష్ణదేవరాయలు కత్తి పట్టుకుని అక్కడ నిలబడితే ఎవరైనా ఆయన తాకగలిగే వాళ్ళండి? విగ్రహం కాబట్టి ఏదో చేస్తున్నాం అంటే ఆయన ఎదురుగుండా లేనప్పుడు ఎన్నైనా చేయొచ్చు. అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎదురుగుండా నిలబడితే కనీసం మన నోటేమిట మాట కూడా రాదు. ధన్యవాదాలు.